హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. బొజ్జగనపయ్య, లంబోదరుడు, వినాయకుడు, గజకర్ణుడు, విఘ్ననాయకుడు, ధూమ్రకేతు, గజాధ్యక్షుడు, బాలచంద్రుడు, గజానన, ఏకదంతుడు, గణనాథుడు, పార్వతీతనయుడు, ఇలా అనేక పేర్లు మన వినాయకుడికి ఉన్నాయి. వినాయకుడు అనగానే మనకు గుర్తొచ్చే రూపం పెద్ద పొట్ట, చెవులు, పొట్ట దగ్గర సర్పం, చిన్న కళ్ళు, వక్రతుండం, ఎలుక వాహనం. ఇది ఆయన రూపం. ఆ రూపం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన రూపం సద్గుణాల సమ్మేళనం. పూర్ణ కుటుంబంలో ఉన్న దేహం పరిపూర్ణమైన జగత్తుకు నిదర్శనం. పెద్దబాన పొట్ట అంటే భోజన ప్రియం కాదు, జీవితంలో మంచి చెడులను జీర్ణించుకోవాలి అని అంతర్యం. ఏనుగుతల మేధస్సుకు సంకేతం. చిన్న కళ్ళు సునిశ్చిత పరిశీలనలకు గుర్తు. వక్రతుండము ఓంకార ప్రణవ నాదానికి సింబల్. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే ఉన్నప్పటికీ ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది, వేగంగా కదులుతుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి దీని అర్థం. వినాయకుడి 4 చేతులు మానవతీత సామర్థ్యానికి, తత్వానికి సంకేతం. లంబోదరుడికి పొట్ట చుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం. చేతిలో ఉన్న పాశం, అంకుశం సన్మార్గంలో నడిచే సాధనకు ప్రతీక. అనవసరమైన విషయాలను చేటల చెరకేసి అవసరమైన మంచి మాత్రమే స్వీకరించాలని చేటెంత చెవులు చెప్తున్నాయి. చిన్న నోరు ఎక్కువ తెలుసుకొని తక్కువ మాట్లాడాలి అని చెప్తుంది. ఇక ఆయన చేతిలో ఉన్న గొడ్డలి ఇహలోక బంధాలను తెంచుకోమని చెప్తుంది. తెలివితేటలకు ప్రతీకగా వినాయకుడిని చెప్తారు. ఇక వినాయకుడికి ఉన్న ఏకదంతం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అంతేకాదు, వినాయకుడి దంతం పడిన ఒక ప్రదేశం కూడా ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో ఏ పూజ తలపెట్టినా, ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా, ఏ పని లేదా ఆరాధన అయినా ప్రారంభించే ముందు విఘ్నాలు లేకుండా గణేశుడిని పూజిస్తారు. గణేశుడి ఆరాధన అత్యంత శ్రేష్టమైనదిగా పురాణాల్లో, శాస్త్రాల్లో పేర్కొనబడింది. గణపతి ఏకదంతము ఎలా అయ్యాడు, ఆ కథ ఏమిటి, ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి కైలాసానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న వినాయకుడు అడ్డుకుంటాడు. నేను శివుడిని చూడాలి, నన్ను వెళ్ళనివ్వు అని అంటాడు పరశురాముడు. కానీ గణేశుడు వెళ్ళనివ్వడు. దాంతో పరశురాముడికి కోపం వస్తుంది. తనని లోపలికి వెళ్ళనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుంది. నేను గెలిసే శివుడిని చూడడానికి వెళ్తాను, ఓడిపోతే వెనక్కి వెళ్ళిపోతాను అంటాడు పరశురాముడు. సరే అంటాడు గణపతి. ఇలా వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలిని గణపతిపైకి విసురుతాడు. అది శివుడు పరశురాముడికి ఇచ్చిన ఆయుధం. దాంతో వినాయకుడు తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో దానికి వినమ్రంగా నమస్కరిస్తాడు. అప్పుడు ఆ గొడ్డలి ఏమి చేయకుండా కేవలం దంతానికి మాత్రం తాకి కింద పడిపోతుంది. దాంతో దంతం విరిగిపోతుంది. ఇలా గణేశుడు ఏకదంతుడు అయ్యాడు. ఇతర పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయమని గణేశుడిని కోరతాడు. వేదవ్యాసుడు నిజంగా తన మనసులో వచ్చింది చెప్తున్నాడో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో, మీరు ఆపకుండా చెప్తే రాస్తాను, ఎప్పుడైతే ఆపుతారో అక్కడి నుండి నేను వెళ్ళిపోతాను అంటాడు. దాంతో వేదవ్యాసుడు నేను చెప్పింది అర్థం చేసుకొని రాయాలి అని కండిషన్ పెడతాడు. తన దంతాన్ని కలంగా ఉపయోగించి అక్షరం పొల్లుపోకుండా మహాభారతం రాశాడంట గణేశుడు. ఇక గణేశుని దంతం పడింది అని నమ్ముతున్న స్థలం ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్సూర్ గ్రామంలోని డోల్కల్ కొండపై 100 సంవత్సరాల నాటి ఒక పురాతనమైన 2.5 నుండి 3 అడుగుల వినాయకుని విగ్రహం ఉంది. ఇది సంగీత వాద్యం డోలక్ మాదిరిగా ఉండడం వలన డోలకల్ గణేష్ అని అంటారు. ఈ విగ్రహం ఉన్న పర్వతం సముద్రానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది చాలా కాలం వరకు ఎవరికీ కనిపించలేదట. తర్వాత అక్కడ ఆదివాసులు దానిని కనిపెట్టి పూజించడం వలన వెలుగులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వినాయకుడిని దంతేవాడ రక్షకుడిగా కూడా పిలుస్తారు. యుద్ధంలో గణేశుని దంతం విరిగిపడింది. దంతేవాడ జిల్లాలోని కైలాస గుహలో ఇదే కైలాస ప్రాంతం అని, వినాయకుడికి పరశురాముడికి ఇక్కడే యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో గణపతి దంతం ఒకటి విరిగిపడింది ఇక్కడే అని చెప్తుంటారు. అందుకే కొండ శిఖరం కింద ఉన్న గ్రామానికి పర్సల్ అని పేరు పెట్టారట. ఇది ఫ్రెండ్స్ వినాయకుడి దంతం వెనుక ఉన్న కథ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.